ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్స్ చాలా ఉంటాయి. ఓకే, సో ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. దాని మీద మన వ్యూ వేరు ఉంటుంది. మీ ఉద్దేశంలో కరెంట్ రన్నింగ్ టాపిక్ ఏంటి? టిక్ టాక్ గురించి ఎవరైనా మాట్లాడదాం అనుకుంటారా? నేను చెప్తాను భయ్య. రండి భయ్య, కిందకి రండి. ప్రదీప్ అన్న, ఇప్పుడు ట్రెండ్ టాపిక్ ఏంటంటే నార్మల్గా మనం బయటికి వెళ్ళినప్పుడు బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరైనా సరే ఫోన్లు పట్టుకొని కింద మీద వెనక పైన కింద ఎక్కడ చూసుకోకుండా మనలో ఒక నటుడు ఉన్నాడని బయటికి తీసుకొచ్చి అది నటుడు అనుకొని చేసేదే టిక్ టాక్ అన్న. ఇయ్యాలి రేపు ఇప్పుడు నేను చెప్పేది టిక్ టాక్ గురించి. ఒకసారి నీ కళ్ళ కట్టినట్టు చూపిస్తానన్న. ఓకే ఉజ్వల, టిక్ టాక్ అంటే ఏంటి తెలుసా? ఏంటి? తినేదా తెంగరదాన ఎప్పుడు తినేదాని మీద పడతాయి. అమ్మాయిలకి తెలియని టాపిక్ టిక్ టాకా? ఈవిడ ఏ ప్రపంచంలో బతుకుతుంది? టిక్ టాక్ అంటే తెలీదు? లేదు. సరే, ఇప్పుడు టిక్ టాక్ అంటే నేను చేసి చూపిస్తాను. ఓకే, ఒకసారి నువ్వు చూడు, తర్వాత నువ్వు చెయ్యి. తర్వాత మన ఇద్దరికి ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని కామెంట్స్ ఇచ్చావో చూద్దాం. ఒకసారి మనం వీడియో చేద్దాం. ఒకసారి 3, 2, 1. గాలి చిరుగాలి నిన్ను చూసిందెవరమ్మా, వెళ్ళే నీ DJ హరీష్ ఫ్రమ్ కుక్కటపల్లి. ఇప్పుడు నేను చేసా కదా టిక్ టాక్, దీన్ని ఇప్పుడు అప్లోడ్ చేయను, నువ్వు చెయ్యి. నువ్వు చేసిన తర్వాత ఇద్దరు అప్లోడ్ చేసి ఎన్ని లైక్స్ వచ్చాయో ఎన్ని కామెంట్స్ వచ్చాయో చూద్దాం. సరే చెయ్యి. దాని తర్వాత ఏమవుద్ది? ఏముండదు, అంతేనా? నేను నా ఫోన్లో చేస్తా. భలే ఉంది. ఈయన ఫోన్లో రికార్డ్ చేసి ఆవిడ ఫోన్లో అప్లోడ్ చేస్తా. హాయ్ అయిపోయింది. టిక్ టాక్ చేసావా చూసావా? చేశాను. మరి అంత టైం పట్టలేదంటే హాయ్ అన్నో పెట్టేసావు. చాలే అంతే, ఇంకెందుకు? సరే నువ్వు పోస్ట్ చేయి. టిక్ టాక్ తెలియదు అన్న, ఒక నిమిషంలో చేసావు. సార్ హాయ్ అని పోస్ట్ చేయరా? అదే అమ్మాయి హాయ్ అంటే చాలు. వావ్, వాట్ ఏ హాయ్, హౌ ఆర్ యు? ఆ హాయ్ కూడా డ్యూటీ చేయగలరు మన వాళ్ళు. అప్లోడ్ చేసాం కదా, ఒక హాఫ్ అన్ అవర్ ఆగు. లైక్స్ కమెంట్స్ తో దద్దరు వెళ్ళిపోద్ది ఫోన్. అప్పుడు చూపిస్తాను. చూస్తున్నా, నాకు వచ్చాయి అంటే తేరీ ప్యారీ ప్యారీ దో నైనా. ఒక్క కమెంట్ రాలేదు, ఒక లైక్ రాలేదు. అవునా? నాకు చూద్దాం దా. 10 లక్షల లైక్స్ వచ్చాయి. 10 లక్షల్లో ఎన్ని సున్నాలు ఉంటాయమ్మా? 10 లక్షలు తెలుసు మనకు, సున్నాలు తెలియదు అన్న. 10 ఉంటాయి. చూసావా? అన్ని లక్షలు వచ్చాయి ఒకసారి. అదే కదా మరి బాయ్స్ కి గర్ల్స్ కి ఉన్న డిఫరెన్స్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇప్పుడు తెలిసిందిగా. సరే, అయితే ఒక్కొక్కసారి మనం ఇలా టిక్ టాక్ చేసినప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటాం. పర్లేదు, మరి ఇంకోసారి ట్రై చేయొచ్చు. అలా అనుకోపోతే బతకలేము. అది కరెక్టే, ప్రదీప్ అన్న చెప్పింది కూడా కరెక్టే. మళ్ళీ చేస్తాను. సరే. तेरी प्यारी प्यारी दो अखियां तड़पाए मुझे सारी रतियां. చాలా ఇంకా అప్లోడ్ చేయి. కన్నీళ్లు పెట్టుకొని तेरी प्यारी సరే, ఇప్పుడు నువ్వు చెయ్యి. ఓకే. హాయ్ బాయ్స్, ఎలా ఉన్నారు? టిక్ టాక్స్ చేస్తున్నారా లేదా? కొట్టండి, లైక్లు కొట్టండి రా. హాయ్ బాయ్, టిక్ టాక్ చేస్తున్నారు లేదా అంటే పడతాయా? పడతాయి, మరి నీకేం తెలుసు? సర్లే, నువ్వు కూడా రా. హాయ్ గర్ల్స్, ఎలా ఉన్నారా? నువ్వు కూడా టిక్ టాక్ చేసి చూపిస్తాను, చూడు. నిజంగా తీస్తున్నాడు. అలాగే డోంట్ వరీ, అలాగే చేయకమా, అలాగే డోంట్ వరీ, అలాగే ముస్తఫా డోంట్ వరీ, ముస్తఫా మస్తార్ గాడు మన ఫ్రెండ్ ముస్తఫా. సూపర్. ఇప్పుడు చూడన్నా, ఇక బాయ్స్ ప్రతాపము వాళ్ళ ప్రతాపము తెలిసిపోతుంది. ఇప్పుడు లైక్ చేశాను. ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు నువ్వు చెయ్యి. నీతో ఏం చేసేది? నేను కూడా ప్రదీప్ తోనే చేస్తాను. మనం కూడా ఒక డబ్ స్మాష్ చేద్దాం, టిక్ టాక్ చేద్దాం. టిక్ టాక్. సరే, రెడీ. టిక్ టాక్. అది కాదు, వేరేదా? వీచేగాను. అదేంటి ప్రదీప్, కొంచెం లిప్సింగ్ ఇవ్వచ్చుగా, అప్పుడే లైక్స్ వస్తాయి. కొంచెం ఫీల్ అవ్వు. అమ్మాయి పాట కదా, అంటే నువ్వు హీరోలా ఫీల్ అవ్వాలి. సరే, హీరోలా ఫీల్ అవుతాను. బ్యాక్ డ్రాప్ లో ఉంటాను, నువ్వు చెయ్యి. రెడీ. వీచేగాను. వాట్ ఏ సాంగ్.
వీచే గాను పాడు లిప్సింగ్ ఇవ్వండి. పాట తెలియదు ఏంటి? అంటే మీకు చూసి మర్చిపోయాను ప్రదీప్. అటు చూడైతే. ఊరుకో హృదయమా వీచే గానుల విరహం నీవే బావారా నా జోడు వచ్చి కొంచెం మెచ్చిపో నన్ను మెచ్చిపోని ఓ నేను ఉన్నాను ఈ వీడియోలో. ఓకే థ్యాంక్స్ మేడం. మనకే అదే అన్న నేను అదే ముస్తఫా, ముస్తఫా ముస్తఫా, డోంట్ వరీ ముస్తఫా. ముస్తఫా కాలం నిన్నేస్తా ముస్తఫా మస్తాన్ గాడు మన ఫ్రెండే ముస్తఫా. ముస్తఫా గారు మన ఫ్రెండే ముస్తఫా. చూడు, సరే ఇప్పుడు వచ్చాయా? చూడు లైక్స్ కమెంట్స్ చూడు ఒకసారి. చూడు వచ్చాయా? చూడు 10,000 లైక్స్. అవునా? అదే సరే సరే ఇప్పుడు నాకు చూద్దాంలే. చూద్దాం. నాకు చూసావా 30 లక్షల లైక్స్. 30 లక్షల లైక్సా? మరి నేను ప్రదీపన్నతోనే చేశాను, నువ్వు ప్రదీపన్నతోనే చేసావు. మరి నాకు 10,000 వచ్చి నీకు 30,000 రావడం ఏంటి? అంటే అందరూ ప్రదీప్ తో పాటు ఒక అమ్మాయిని చూద్దాం అనుకుంటున్నారు అండ్ ప్రదీప్ కి పెళ్ళి అవ్వాలనుకుంటున్నారు. అదేదో అమ్మాయి నేనవుతే బాగుండు అనుకుంటా. అరే బట్టలు సత్తే ఊరు వెళ్ళిపోతారా? సూపర్, వెల్ డన్.